నమస్తే. మున్సిపల్ శాఖలో అవినీతి రాజ్యమేలుతుందని చాలామంది జర్నలిస్టులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అవకాశం కల్పిస్తే అప్పులను తీరుస్తామని చెప్తారు. మన దగ్గర జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలనే అడిగి తెలుసుకుందాం. ఏంది ఈ యొక్క ప్లకార్డులు పట్టుకున్నారు, దీని ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ నాట్ కార్పొరేషన్. వాస్తవానికి దీంట్లో జిఎస్ఎంసీలో విపరీతంగా స్కామ్ జరుగుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చెప్తాను, కానీ ఇక్కడ జోనల్ కమిషనర్లు కావచ్చు, డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, సిటీ ప్లానర్లు కావచ్చు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, సెక్షన్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కోట్లు దోచుకుంటారు. వీళ్ళ ఆస్తుల్ని కనుక జప్తు చేస్తే వీళ్ళపైన ఏసీబీ రైడ్ జరిపితే తెలంగాణ రాష్ట్రంలో అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. వీళ్ళు దుర్మార్గులు, దొంగలు, లుచ్చనా కొడుకులు అంటున్నారు వీళ్ళని. ఎందుకు అంటున్నా అంటే వీళ్ళు దరిద్రమైన వాళ్ళు. వీళ్ళు విపరీతంగా స్కాములు చేస్తారు, అవినీతి చేస్తారు. వీళ్ళు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కమిషనర్ గారు డౌన్ అని వచ్చిన వెంటనే అక్కడ కమిషనర్ గారు కనీసం చూడకుండా నిమ్మకు నీరు వివరించి ఆయన లోపలికి పోయి మమ్మల్ని పోలీసులు వచ్చి బయట అరెస్ట్ చేపించి సైబాబాద్ పోలీసులు తీసుకొచ్చింది ఆయన. ఇంత విడ్రమా ప్రజాప్రభుత్వంలో మేమేం తప్పు చేసినామండి? వార్తలు రాస్తున్నాం నేను ఒక్క నిమిషం అండి, ఒక వాయిస్ తీసుకుంటాండి. ఒక్క వాయిస్ తీసుకుంటానా అంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారు కదా, జర్నలిస్టులు అడ్డుకోవడం ఏంటండి? జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ ఒక వాయిస్ దిస్ ఇస్ టూ మచ్, వెరీ టూ మచ్. ఇది మాట్లాడుతున్నాం మేము మాట్లాడే స్వేచ్ఛ మాకుంది, బరాబర్ మాట్లాడుతున్నాం. అవినీతి అధికారులు రెచ్చిపోతాను, వాళ్ళ జీవితాన్ని బయట వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా మిత్రులు వీళ్ళ మీద ఏసీబీ రైడ్ జరిపించాలి. ముఖ్యంగా ఇది పరిస్థితి. పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ పూర్తిగా అరెస్ట్ చేసి వాళ్ళ వాయిస్ కూడా వినిపించకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏందండి మిమ్మల్ని అడ్డుకుంటున్న దాడులు? మేము ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటి జర్నలిజంలో మేము రౌడీల లాగా మమ్మల్ని గుంజుకొచ్చి అరెస్ట్ చేసి ఇట్లా చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. ఒకటే మాట, ప్రభుత్వానికి మేము ఒక్కనే కదా, ఒక్క నిమిషం, 2 నిమిషాలు. ఆయన నన్ను అరెస్ట్ చేయలేదు, నేను వచ్చిన ముఖ్య నేతలు అక్కడ ముఖ్య నేతలు అడుగున్నారు. ఒక చిన్న వాయిస్ అంటే ఇది ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ శాఖలో అవినీతి రాజ్యం వెళ్తుంది. మేము ప్రశ్నిస్తే మాపై దాడులు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు అనేది వాస్తవంగా కూడా బీఆర్కే భవన్ వెనుక జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర వాళ్ళ యొక్క వాయిస్ వినిపించారు. కొంచెం ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తే కూడా ఇక్కడ పట్టుకొని వచ్చారు. మరి ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుపోతారో అర్థమవుతలేదు. అంటే జర్నలిస్టులు అంటే ప్రశ్నిస్తే పెద్ద పాపం అయిపోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు పదే అప్పుల్లో ఉంది, వీళ్ళేమో రాజ్యం ఏలుతుంది అవినీతి అని చెప్తున్నారు. నిజంగా మాకు అవకాశం కల్పిస్తే మేము చేస్తామని చెప్తాం. పోలీసులేమో కనీసం ఒక వాయిస్ కూడా వినిపించలేని పరిస్థితి ఉంది. ఇది ప్రజాపాలన అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్లో. జర్నలిస్టుల గొంతు కూడా నొక్కుతున్నాం, కనీసం ఒక వాయిస్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఇక్కడ.